ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వచ్చేసి అలా స్పాంజ్ లాగా మెత్తని దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. చాలామందికి రొటీన్గా వేసే దోశల కంటే అప్పుడప్పుడు స్పాంజ్ లాగా మెత్తగా తినాలని అనిపిస్తుంది కదా. సో రెసిపీలోకి వచ్చేద్దాము. మా పిల్లలకైతే ఇలా మెత్తని దోశలు అంటే చాలా ఇష్టము. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. అండ్ ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లో 2 కప్పుల బియ్యంని యాడ్ చేసేసుకోండి. దాంట్లోకి 1 కప్పు మినపప్పు, 1 కప్పు కొద్దిగా పెసరపప్పు, కొద్దిగా శనగపప్పుని యాడ్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు చిటికెడంతా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకొని ఒక 5 నుంచి 6 టైమ్స్ వరకు అన్నిటినీ బాగా వాష్ చేసేసుకోండి. వాటర్ మొత్తం డ్రైన్ చేసేసి కావలసినంత వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక 6 to 7 hours నానపెట్టేసుకోవాలి. వీటన్నిటిని ఇలా బాగా నానాక ఒక జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. నానిన బియ్యాన్ని, పప్పుల్ని. ఇలా మల్టీగ్రెయిన్స్ ఎందుకు వేసానంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుంది, హెల్తీగా కూడా ఉంటుంది, చాలా పోషక విలువలు కూడా ఉంటాయి అలా మనం మల్టీగ్రెయిన్స్ వేయడం ద్వారా. సో మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయండి. సో పెద్ద బౌలే తీసేసుకోవాలి, ఎందుకంటే ఫెర్మెంట్ అయ్యి పిండి పైకి వచ్చేస్తుంది, బాగా పులుస్తుంది. ఎక్కువగా మనము మల్టీగ్రెయిన్స్ వేసాం కాబట్టి కొద్దిగా చిటికెడు సోడా వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేసి ఓవర్ నైట్ మొత్తం పెట్టేసేయండి. అలా చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా మంచిగా బ్యాటర్ అనేది మంచిగా ఫెర్మెంట్ అయిపోతుంది. సో దాంట్లోకి కావాల్సినంత వాటర్, తగినంత సాల్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసేసుకొని మీడియం ఫ్లేమ్లోనే వేయచ్చు, హై ఫ్లేమ్లో కూడా వేసినా మెత్తగానే వస్తాయి ఈ దోశలు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, స్పాంజీ లాగా మెత్తగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయండి. అండ్ ఇంకా మా దోశలు అయితే ఇలా వచ్చేసాయి. అండ్ ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా చెప్పగలరు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ డే రెసిపీ చేయాలో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను. కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.